మహిళా బిల్లుని అడ్డు పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకుందామని అధికార పక్షం. మహిళా బిల్లుని సపోర్ట్ చేస్తాం కానీ డీలిమిటేషన్ని మాత్రం వ్యతిరేకిస్తామని విపక్షాలు. అంటే ఇటు మహిళా బిల్లు అటు డీలిమిటేషన్, ఇది లోక్సభలో జరుగుతున్న వార్. మరి డీలిమిటేషన్ని దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? లోక్సభలో ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టారు. సౌత్ స్టేట్స్ మాత్రం డీలిమిటేషన్ మాకు శాపంగా మారుతుంది అని వ్యతిరేకిస్తున్నాయి, ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతోంది? డీలిమిటేషన్ చేస్తే జరిగే మార్పులేంటి? ఇది కేవలం సౌత్ వర్సెస్ నార్త్ మాత్రమేనా, లేక ఇందులో మరేదైనా కీలక అంశాలు ఉన్నాయా? మాట్లాడుకుందాం. ఇది ఖచ్చితంగా సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశానికి మాత్రమే పరిమితమైంది కాదు. మన పార్లమెంటరీ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసే, మార్పులకు లోను చేసే అంశాలు ఇందులో అనేకం ఉన్నాయి. ఇందులో మొదటిది డీలిమిటేషన్ కారణంగా రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్లలో వచ్చే అసమతుల్యత. 2011 సెన్సెస్ ఆధారంగా సీట్లను పునర్విభజిస్తే రాష్ట్రాల రిప్రజెంటేషన్లో అసమతుల్యత వస్తుంది, ఇన్బ్యాలెన్స్ పెరుగుతుంది. దీనివల్ల చాలా ఎక్కువగా నష్టపోయే రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, అదే సమయంలో లాభపడే రాష్ట్రాలు రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఇట్లాంటి రాష్ట్రాలకు ఎక్కువ లాభం ఉంటుంది. ఈ రాష్ట్రాల ఎంపీలే మొత్తం సీట్లలో 25% పైగా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 22% ఉన్న రాష్ట్రాల నుండి డీలిమిటేషన్ తర్వాత 25%కి వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుతుంది. సరే, డీలిమిటేషన్తో ప్రతి ఓటు విలువ సమానమవుతుంది అనేది నిజమే, కానీ దాని ఫలితంగా రీజనల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. ఒక ప్రాంతం బలపడితే మరో ప్రాంతం బలహీనమవుతుంది, వాయిస్ లేనిదవుతుంది. ఇక రెండో సమస్య, ఇప్పుడు చేసే 131వ రాజ్యాంగ సవరణ మన పార్లమెంటరీ వ్యవస్థలో అనేక మార్పులు కూడా తీసుకురాబోతోంది. పార్లమెంటుకు అధిక స్వేచ్ఛ ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం డీలిమిటేషన్ ఎప్పుడు జరగాలి, ఏ జనాభా లెక్కల ఆధారంగా జరగాలి అనేది పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. నిజానికి ప్రతి జనగణన తర్వాత, అంటే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరగాలి అనే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనకు ఇది విరుద్ధం. అంటే పార్లమెంట్లో సాధారణ మెజారిటీతోనే ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లాభంగా మారుతుంది. ఇక మూడో సమస్య, రాజ్యసభ మరింత వీక్ అవుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్తో లోక్సభ సభ్యుల సంఖ్య పెరిగినా రాజ్యసభలో ఏ మార్పు రాదు. రెండు సభల మధ్య బలాబలాలు చాలా వరకు మారుతాయి. ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ కంటే 2.2 రెట్లు బలంగా ఉంది. అదే సభ్యుల సంఖ్య 850కి పెరిగితే ఇది 3.3 రెట్లు అవుతుంది. అంటే జాయింట్ సెషన్స్ జరిగే సందర్భంలో లోక్సభ ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. రాజ్యసభలో తక్కువ మద్దతు ఉన్న ప్రభుత్వం బిల్లులు ఆమోదింపజేసుకుంటుంది. ఇది చివరికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక మరో మార్పు ఏం జరుగుతుందంటే అది మంత్రివర్గ విస్తరణ. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు. మరి లోక్సభ సభ్యుల సంఖ్య 850 వరకు పెరిగితే మంత్రుల సంఖ్య 81 నుండి దాదాపు 120-130కి చేరుతుంది. మరి సభ్యుల సంఖ్య పెరగడం వల్ల ప్రశ్నలు అడిగే ఛాన్సులు తగ్గుతాయి. 0 అవర్లు అంశాలు లేవనెత్తడాన్ని లాటరీ తీసి కేటాయిస్తారు కాబట్టి అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోతాయి. ఓవరాల్గా చర్చల్లో క్వాలిటీ తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ప్రజాప్రాతినిధ్యం పెరుగుతుంది, కానీ మన ఫెడరల్ సిస్టమ్ మాత్రం బలహీనపడుతుంది, చర్చల్లో నాణ్యత తగ్గుతుంది. ఇక సౌత్ వర్సెస్ నార్త్ ఈ అంశాన్ని చూద్దాం. మన లోక్సభలో 1971 సెన్సెస్ ప్రకారం 10.1 లక్ష జనాభాకు ఒక్క సీటు చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సంఖ్య కొనసాగుతోంది. ఆ తర్వాత డీలిమిటేషన్స్ చేయాల్సిన సందర్భాలు వచ్చిన దక్షిణాది రాష్ట్రాల ఆందోళనతో ఇది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం 850కి సంఖ్యను పెంచడానికి రెడీ అయింది. సాధారణంగా డీలిమిటేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జాగ్రఫికల్ బౌండరీస్ని మార్చడం, 2 పెరిగిన జనాభాకు తగ్గట్టుగా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం. 2 సందర్భాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్లో 50% సీట్లు పెంచినా, లేదా 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లు పెంచినా దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే ఇప్పుడున్న 543 సీట్లలోనే సౌత్ నుండి 130 మంది మాత్రమే ఉన్నారు. కేవలం యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాల నుండే 200 మంది పైగా సభ్యులున్నారు. మరి ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత ఆ రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య మరింత పెరుగుతుంది, 400 దాటుతుంది. సౌత్ స్టేట్స్లో సీట్ల పెరుగుదల నామమాత్రంగా ఉంటే ఉత్తరాది 5-6 రాష్ట్రాల్లోనే 400-500 సీట్ల వరకు వస్తాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పడడంలో సౌత్ స్టేట్స్ అవసరమే ఉండదు. ఇప్పటికే దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి మధ్య నిధుల విషయంలో, నిధుల పంపిణీ విషయంలో చాలా తేడా ఉంది, వివక్ష ఉంది. సౌత్ వాయిస్కు విలువ లేదు, సౌత్ సమస్యలను పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి 40% పైగా ఆదాయాన్ని ఇస్తుంటే
ఉత్తరాది రాష్ట్రాలు వాటిపై ఆధారపడి బతుకుతున్నాయి. కానీ వివక్ష మాత్రం దక్షిణాదిపైనే ఉంది. ఈ మాట స్వయంగా సౌత్ సీఎంలే అంటున్నారు. సౌత్ స్టేట్స్ జనాభాను నియంత్రించి అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ప్రయోజనకరంగా మారితే, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణని గాలికొదిలేసి కోట్లలో జనాభాని పెంచి ఎంపీల సంఖ్యను చివరికి పెంచుకున్నాయి. చివరికి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, హిందీ బెల్ట్లో గెలిస్తే చాలు ఢిల్లీలో పాగా వేయొచ్చు, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేలా పరిస్థితి మారింది. ఇక బీజేపీ పరిస్థితి ఏంటో చూద్దాం. ఎంత చెమట వచ్చినా సౌత్లో ఎవరు పట్టించుకోవడం లేదు. ఏపీలో ఎంట్రీ లేదు, తమిళనాడులో కేర్ చేయరు, కేరళలో అంత సీన్ లేదంటారు. తెలంగాణ, కర్ణాటకలో మాత్రం నామమాత్రంగా గెలుపుంది. ఇది సౌత్లో బీజేపీ పరిస్థితి. అంటే తనకు కొరుకుడు పడని, తనని పట్టించుకొని దక్షిణాది రాష్ట్రాలకు అసలు ప్రాధాన్యతే లేకుండా చేస్తే, దక్షిణాదిలో గెలిచినా లేకున్నా చేతిలోంచి అధికారం జారిపోకుండా చేయగలిగితే, ఇదే డీలిమిటేషన్ వెనుక ఉన్న కుట్ర. ఇప్పుడు రేవంత్ అయినా స్టాలిన్ అయినా ఈ అంశంలో చేస్తున్న ఆరోపణ ఇదే. మొన్నటి ఎన్నికల్లోనే బీజేపీ దెబ్బతిన్నది, సొంతంగా మెజారిటీ సాధించలేదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మద్దతుతోనే నిలబడింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల నాటికి మరింత దిగజారే అవకాశం ఉంది. అలాంటప్పుడు డీలిమిటేషన్ చేసి 2029 ఎన్నికల్లో గెలవడానికి కుట్ర చేస్తోందంటున్నాయి విపక్షాలు. తనకు అనుకూల రాష్ట్రాల్లో సీట్లు పెరగడం ద్వారా చేతిలోంచి పవర్ జారకుండా చేస్తున్న కుట్ర ఇది అనేది విపక్షాల వాదన. డీలిమిటేషన్ ఎంత శాతంతో పెంచినా ప్రస్తుత సీట్లు ఉత్తరాదికి ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ. మరి సంఖ్యాపరంగా పెరిగిన తర్వాత కూడా వాళ్లే బలపడతారు. దీనివలన జాతీయ రాజకీయాల్లో, ప్రభుత్వాల ఏర్పాటులో యూపీ, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల ఆధిపత్యం మరింత పెరుగుతుంది. ఒక్క యూపీ, బీహార్ నుండే 22 నుండి 25% సభ్యులు పెరుగుతారంటే సమస్యను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే బలహీనంగా ఉన్న దక్షిణాది వాయిస్ ఈ డీలిమిటేషన్ తర్వాత మరింత బలహీనంగా మారుతుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు చాలా నష్టపోతాయి. జాతీయ అభివృద్ధికి అత్యధిక పన్నులు కడుతూ, పన్నులు చెల్లిస్తూ, జనాభాను నియంత్రిస్తూ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న సౌత్ స్టేట్స్కు ఇది ఖచ్చితంగా రాజకీయంగా న్యాయం అవుతుంది. అందుకే సౌత్ స్టేట్స్ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు నిలబడేలా ప్రాతినిధ్యం ఉంటేనే ఫెడరల్ స్ఫూర్తి నిలుస్తుంది. రాష్ట్రాల సమాఖ్యగా భారత్ దృఢంగా ఉంటుంది. లేదంటే సౌత్లో పెరిగే వ్యతిరేకత, అసంతృప్తిని దేశం భరించాల్సి వస్తుంది.